హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు హ్యాపీ మామ్ టాక్స్. ఈరోజు మంచి బట్టలు కొనుక్కోలేని సిచ్యువేషన్లో ఉన్న కొంతమందికైతే నేను శారీస్ అలాగే చిన్నపిల్లల బట్టలు కూడా డొనేట్ చేస్తున్నానండి. అసలు వీళ్ళందరూ ఏ ఊరు వాళ్ళు, ఎవరు నాకు ఈ వీడియోస్ అన్నీ తీసి పంపించారు అనేదైతే ఫస్ట్ నేను మీకు చెప్తాను. తర్వాత వీళ్ళకి సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా నేను మీకు చూపిస్తానండి. లాస్ట్ టైం నేను వీడియోలో చెప్పాను కదండి, మీకు దగ్గరలో కూడా ఎవరైనా మంచి బట్టలు కొనుక్కోలేని సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళ వీడియో తీసి నాకు పంపించండి, నేను వాళ్ళకి శారీస్ పంపిస్తాను అని చెప్పాను కదా. అప్పుడు ప్రియాంక గారు ఒక ఆమె గురించి అయితే వీడియో పంపించారు, నేను ఆమెకి శారీ కూడా పంపించాను కదా. ఆ టైంలోనే పద్మశ్రీ గారు కూడా నాకు కాల్ చేశారు. మా ఊర్లో కూడా ఇలా పూర్ పీపుల్ ఉన్నారు మేడం, వాళ్ళు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు, వాళ్ళకు కూడా మీరు శారీస్ పంపిస్తాను అంటే నేను వాళ్ళ వీడియోస్ అన్నీ తీసి పంపిస్తాను అని నాకు చెప్పారు. పద్మశ్రీ గారు మన హ్యాపీ మామ్ టాక్స్ ఛానల్, సూపర్ శ్రేయాన్ ఛానల్ రెండు కూడా రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉన్నారు. మన ప్రతి వీడియోకి కూడా కామెంట్ చేస్తారు. సో ఆ విధంగా పద్మశ్రీ గారు మన వీడియో చూసి ఇలా నీడీ పీపుల్ గురించి అయితే నేను వీడియో తీసి పంపిస్తాను అని నాకు చెప్పినప్పుడు నేను తప్పకుండా పంపించండి, నేను బట్టలు పంపిస్తాను అని చెప్పాను. అలా వాళ్ళ ఊరిలో ఒక్కొక్క వీడియో తీస్తూ ఒక నలుగురి వీడియోస్ అయితే నాకు పంపించారు. అలాగే ఇద్దరు చిన్నపిల్లల వీడియో కూడా పంపించారు. వాళ్ళకు కూడా మంచి బట్టలు లేవు అని చెప్పేసి, మీ పిల్లలు యూజ్ చేసిన బట్టలు ఏమైనా ఉంటే ఆ పిల్లలకి ఇవ్వండి మేడం, వాళ్ళకి యూజ్ అవుతాయి అని చెప్పేసి పద్మశ్రీ గారు నన్ను అడిగారు. నేను తప్పకుండా పిల్లల బట్టలు ఇస్తాను, వాళ్ళ వీడియోస్ కూడా పంపించండి అని చెప్పినప్పుడు వాళ్ళ వీడియో కూడా నాకు పంపించారు. పద్మశ్రీ గారిది కాకినాడ దగ్గర వొమ్మంగి అనే ఒక చిన్న విలేజ్ అండి. వీళ్ళందరూ కూడా ఇప్పుడు మీరు చూసే వీడియోస్ అందరూ కూడా వొమ్మంగిలో ఉంటారనమాట. పద్మశ్రీ గారు నిజంగా ఎవరికైతే బట్టలు అవసరమో, ఎవరైతే మంచి బట్టలు కొనుక్కోలేని సిచ్యువేషన్లో ఉన్నారో వాళ్ళని మాత్రమే సెలెక్ట్ చేసి ఒక్కొక్క వీడియో నాకు పంపిస్తూ ఉన్నారండి. మొత్తం అన్ని వీడియోస్ పంపించిన తర్వాత నేను ఇప్పుడు ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో ఇప్పుడు మీరు చూస్తున్న శారీస్, డ్రెస్లు, చిన్నపిల్లల బట్టలు ఇవన్నీ కూడా నేను కాకినాడ దగ్గర వొమ్మంగికి అయితే పంపిస్తూ ఉన్నానండి. పద్మశ్రీ గారు, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇంత టైం తీసుకొని వేరే వాళ్ళకి హెల్ప్ చేయాలి అనే ఉద్దేశంతో మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళి వీడియోస్ తీసి పంపించి మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా మీరు చూపించేలా చేసినందుకు నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అండి. అసలు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది అనేది వీడియోలు తీసైతే పంపించారు. ఆ వీడియోలన్నీ మీరు చూడండి. అలాగే ఎవరికి ఏ శారీ ఇస్తున్నాను అనేది కూడా ఇప్పుడు చూడండి. హాయ్ అండి, నా పేరు పద్మశ్రీ అండి. ఇదిగోండి ఈవిడ పేరు. నేను హ్యాపీ మామ్ టాక్స్ ఫాలో అవుతున్నానండి. మేడం గారు పూర్ పీపుల్స్కి హెల్ప్ చేస్తానన్నారు కదండి. ఇది ఈవిడ పేరు కామరాజ్ అండి. భర్త లేడండి, ఎవరు లేరండి ఈవిడికి. అయితే ఈవిడికి హెల్ప్ చేస్తే బాగుంటుందని అనిపించి ఈవిడే తీయడం జరుగుతుందండి. తను నివసిస్తున్న హౌస్ అయితే ఇదండి. వాళ్ళ అబ్బాయి గట్రా ఉన్నాడండి, కాకపోతే తను హైదరాబాద్ వెళ్ళిపోయాడండి. తను ఒక్కరితే ఉంటుందండి. తన భర్త ఒక బాబు కూడా చనిపోయారండి. వీడికి ఇస్తే బాగుందని అనిపించిందండి. మేడం గారు ఒక వీడియో క్లిప్ అయితే చేసి పంపించమన్నారండి. అందుకని ఈ వీడియో ఇస్తే నేను తీస్తున్నానండి. ఉంటాను. చూశారు కదండి కామరాజు గారి పరిస్థితి. ఆమె ఆ ఇంట్లోనే ఒక్కరే ఉంటున్నారంటండి. ఆమెకి మంచి బట్టలు లేవంటండి. అందుకని ఆమెకి శారీ ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి పద్మశ్రీ గారు నాకు వీడియో అయితే పంపించారు. నేను ఆమె కష్టాలన్నీ తీర్చలేకపోవచ్చు, నా వంతుగా ఒక మంచి శారీ అయితే ఆమెకి గిఫ్ట్గా ఇవ్వాలి అని అయితే అనుకుంటున్నానండి. ఆమె కోసం ఇప్పుడు మీరు చూస్తున్న ఈ శారీని అయితే నేను పంపిస్తున్నానండి. నెక్స్ట్ వీడియో చూడండి. మేడం గారు ఫోర్ ఫ్యామిలీస్కి హెల్ప్ చేస్తానన్నారండి. చిన్న వీడియో క్లిప్ అయితే పెట్టమని చెప్పారండి. ప్రజెంట్ ఈవిడికి ఎవరు లేరండి. తనకి
సొంత హౌస్ కూడా లేదండి. వాళ్ళకి తెలిసిన వారి ఇంట్లో కొంచెం ప్లేస్ ఇచ్చారండి. ఇస్తే తను ప్రజెంట్ అందులో నివసిస్తుందండి. మరి ఈవిడికి ఈ సారీ అయితే హెల్ప్ అవుతుందని చెప్పేసి నేను ఈ వీడియో తీయడం అయితే జరుగుతుందండి. ఒకసారి చూడండి ప్రజెంట్ ఈవిడ ఎలాంటి హౌస్, తను అద్దుకున్న హౌస్ కూడా పూరండి. ఈమె పేరు వచ్చేసి సత్యవతి అండి. చూశారు కదండి సత్యవతి గారి పరిస్థితి. ఆమెకి భర్త లేడు, ఎవరు తోడు కూడా లేరండి. పాపం ఒక్కామె అలా జీవిస్తూ ఉన్నారట. ఆమెకి మన హ్యాపీ మామ్ టాక్స్ తరపున ఇచ్చే సారీ ఉపయోగపడుతుంది అని చెప్పేసి పద్మశ్రీ గారు ఆమె వీడియో తీసైతే పంపించారండి. పాపం వాళ్ళందరి పరిస్థితి చూస్తే నిజంగా చాలా బాధగా ఉందండి. కానీ అక్కడి వరకు వెళ్ళి వాళ్ళకి నేను ఏమీ చేయలేను కదండి, అంత దూరం వెళ్ళలేను కదా. అందుకు నా తరపుగా ఈ సారీ అయితే పంపిస్తున్నానండి. ఇదిగోండి ఈవిడ పేరు బేబీ గారండి. తనకి భర్త లేరండి. ఒకసారి మేడం గారికి ఇలా పూర్ ఫ్యామిలీకి హెల్ప్ చేస్తానన్నారండి. తన పేరు చెప్పడం అయితే జరిగిందండి. ఒకసారి మేడం గారు వీడియో తీసి పెట్టమన్నారండి. చూడండి ఒకసారి. ఇదే మేడం తన హౌస్. చూశారు కదండి బేబీ గారి పరిస్థితి. పద్మశ్రీ గారు ఫస్ట్ నాతో మాట్లాడినప్పుడు బేబీ గారి గురించే చెప్పారండి. ఆమెకి భర్త లేరు మేడం, ఆమెకి సారీ ఇస్తే బాగుంటుంది అని ఫస్ట్ బేబీ గారి గురించే నాకు చెప్పారు. బేబీ గారికి మన హ్యాపీ మామ్ టాక్స్ ఛానల్ తరపున నేను ఈ సారీనైతే గిఫ్ట్గా పంపిస్తున్నానండి. నెక్స్ట్ అదే ఒమ్మంగి అనే ఊరిలో ఈ పెద్దావిడ కూడా ఉన్నారంటండి. ఈమె కూడా చాలా ఇబ్బందుల్లో ఉన్నారు అని చెప్పేసి పద్మశ్రీ గారు అయితే నాకు చెప్పారు. సో ఆ పెద్దావిడకి కూడా మీరు శారీ ఇస్తే బాగుంటుంది అనేసి నన్ను అడగడం అయితే జరిగిందండి. అందుకని ఆమె కోసం అయితే నేను ఈ శారీ అయితే పంపిస్తూ ఉన్నానండి. ఆమెకి హెల్త్ బాగాలేదు అని చెప్పేసి ఆ రోజు వీడియో అయితే తీయలేదంటండి. జస్ట్ ఫోటో తీసి అయితే నాకు పంపించారు. సో ఆమె కోసం ఈ సారీ పంపిస్తున్నాను. మేడం గారికి మా ఊళ్ళో కొంచెం పూర్ ఫ్యామిలీ ఉన్నదని చెప్పానండి. మేడం గారు వీడియో తీసి పంపించమని చెప్పారండి. చూడండి ఒకసారి మీరు ఈ హౌస్ని. మేడం గారు పూర్ పీపుల్స్కి బాగా హెల్ప్ చేయడం నచ్చిందండి. మీరైతే మరి వీడియోస్ చూసినప్పుడు సబ్స్క్రైబ్ చేసి కొంచెం లైక్ చేయాలని కోరుకుంటున్నామండి. అడిగిన వెంటనే మేడం గారు ఇస్తానని చెప్పారండి. మేడం గారికి థ్యాంక్స్ అండి. చూశారు కదండి ఆ చిన్న పిల్లల పరిస్థితి. వాళ్ళిద్దరూ కూడా ఆ చిన్న ఇంట్లోనే ఉంటారంటండి. ఆ గుడిసెలోనే పిల్లలిద్దరూ అక్కడే ఉంటారంట. వాళ్ళకి సరిగా మంచి బట్టలు కూడా లేవు. అందుకని పద్మశ్రీ గారు మీ పిల్లలు యూజ్ చేస్తున్న బట్టలు ఇవ్వండి అని చెప్పేసి అడిగారు. అందుకని ఆ పాప కోసం అయితే శాన్వి ఫ్రాక్స్ ఈ 2 అయితే ఉన్నాయండి. ఈ 2 ఫ్రాక్స్ నేను ఆ పాప కోసం అయితే పంపిస్తూ ఉన్నాను. అలాగే చిన్న బాబు ఉన్నాడు కదండి, ఆ బాబు కోసం అయితే శ్రేయాంతి ఈ డ్రెస్ అయితే పంపిస్తున్నానండి. ఇంకా హెల్ప్ చేయాలి మేడం, చాలా బాగా చేస్తున్నాం మేడం. విన్నారా అండి చిన్న బాబు ఎంత బాగా మాట్లాడుతున్నాడో. ఆ బాబుకి 6 ఇయర్స్ ఏజ్ అండి. తను మన పద్మశ్రీ గారి అబ్బాయి. తను నాకు ఇలా వాయిస్ మెసేజ్లు పంపించాడనమాట. నాకు కూడా ఒక డ్రెస్ కావాలి అని ఆ బాబు అడిగాడు. ఆ బాబు ఏజ్ అయితే 6 ఇయర్స్ అంటండి. శ్రియాన్కి ఇప్పుడు 3.5 ఇయర్స్ కదా. శ్రియాన్ బట్టలు అయితే తనకి సరిపోవు. అందుకని ఈ డ్రెస్ అయితే ఆ బాబు కోసం కొన్నానండి నేను. నాన్న నేను నీ కోసం అయితే ఈ డ్రెస్ పంపిస్తున్నాను. నువ్వు చెప్పినట్టుగానే ఇంకా మరింత మందికి నేను తప్పకుండా హెల్ప్ చేస్తాను. నువ్వైతే బాగా చదువుకో.
ఇక ఈ డ్రెస్ అయితే నేను పద్మశ్రీ గారి కోసం పంపిస్తున్నానండి. పద్మశ్రీ గారు మన 2 ఛానల్స్ కూడా రెగ్యులర్‌గా ఫాలో అవుతున్నారు. చాలా గివ్ అవేస్‌లో కూడా పార్టిసిపేట్ చేశారు. కానీ ఎప్పుడూ కూడా ఆమె శారీ విన్ అవ్వలేదు. కానీ ఆమె వేరే వాళ్ళకి హెల్ప్ చేయాలి అనే ఉద్దేశంతో ఆమె వాళ్ళందరి ఇళ్ళకు వెళ్ళి వీడియోస్ తీసైతే నాకు పంపించారండి. అందుకని నేను పద్మశ్రీ గారికి చెప్పాను, మీకు కూడా ఒక శారీ అయితే నేను పంపిస్తానండి అని చెప్పాను. అప్పుడు పద్మశ్రీ గారు, నాకు శారీ వద్దు మేడం, మీరు యూజ్ చేసేసిన డ్రెస్ మీకు అవసరం లేదు అనుకున్నది ఏదైనా డ్రెస్ ఉంటే నాకు పంపించండి అనేసి పద్మశ్రీ గారు అన్నారు. నా దగ్గర డ్రెస్సులు అయితే ఇప్పుడు కొత్తవైతే ఏమీ లేవండి. పద్మశ్రీ గారికి అదే చెప్పాను, కొత్త డ్రెస్సులు అయితే ఏమీ లేవండి, అందుకని నేను కొత్తది శారీ పంపిస్తాను, నేను యూజ్ చేసిన డ్రెస్ ఎందుకు అని చెప్పాను. అయినా సరే పద్మశ్రీ గారు అయితే ఒప్పుకోలేదండి. నాకు అస్సలు డ్రెస్సులు లేవు మేడం, మీరు యూజ్ చేసిన డ్రెస్ ఒక్కటి ఇవ్వండి చాలు నాకు అన్నారు. ఇంకా సరే అని చెప్పేసి నేను పద్మశ్రీ గారి కోసం ఈ డ్రెస్ అయితే పంపిస్తున్నానండి. ఈ డ్రెస్ కేవలం ఒకసారి మాత్రమే వేసుకున్నాను. అందుకని పద్మశ్రీ గారి కోసం అయితే ఈ డ్రెస్ అయితే పంపిస్తూ ఉన్నాను. ఇప్పటి వరకు మీరు చూసిన శారీస్, డ్రెస్, చిన్నపిల్లల బట్టలు అన్నీ కూడా కాకినాడ దగ్గర వొమ్మంగి అనే ఊరికైతే పంపిస్తున్నానండి. ఇవన్నీ కూడా పద్మశ్రీ గారికి పంపిస్తున్నాను. పద్మశ్రీ గారు వాళ్ళందరి ఇళ్ళకి వెళ్ళి వాళ్ళకి బట్టలన్నీ అందించి మళ్ళీ వీడియో తీసైతే మనకి పంపిస్తారండి. నిజంగా మంచి బట్టలు కొనుక్కోలేని సిచ్యువేషన్‌లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ బట్టలన్నీ పంపిస్తున్నందుకు నాకైతే చాలా సంతోషంగా ఉందండి. నేను హ్యాపీ మామ్ టాక్స్ ఛానల్ స్టార్ట్ చేసిన ముఖ్య ఉద్దేశం కూడా ఇదేనండి. వేరే ఊర్లన్నీ వెళ్ళి నేను తిరిగి అందరికీ అయితే నేను బట్టలు ఇవ్వలేను కదండీ. ఇలా యూట్యూబ్ ఛానల్ ద్వారా అయితే ఇలా వేరే వాళ్ళు ఎవరైతే బట్టలు కొనుక్కోలేరో వాళ్ళ వీడియోస్ తీసి పంపిస్తే నేను వాళ్ళకి బట్టలు పంపించొచ్చు కదా అనే ఉద్దేశంతోనే నేను హ్యాపీ మామ్ టాక్స్ ఛానల్ అయితే స్టార్ట్ చేశానండి. ఇలా మన సబ్స్క్రైబర్స్‌లో కొంతమంది స్పందించి వాళ్ళ దగ్గరలో ఉన్న పూర్ పీపుల్ వీడియోస్ తీసైతే మనకి పంపిస్తూ ఉన్నారండి. వాళ్ళకైతే నేను ఇలా బట్టలు పంపిస్తూ ఉన్నాను. సో ఇంకా మీకు దగ్గరలో ఎవరైనా కూడా ఇలా మంచి బట్టలు కొనుక్కోలేని పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే కనుక తప్పనిసరిగా మీరు కూడా వీడియోలు పంపించండి. నాకు అవకాశం ఉన్నంత వరకు నేను వాళ్ళకి బట్టలు పంపించే ప్రయత్నం అయితే చేస్తాను. కాకపోతే ఈసారి మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు నా దగ్గర అయితే కొత్త శారీస్ కొన్ని అయితే అవైలబుల్గా ఉన్నాయండి. సో మంచి శారీస్ కొనుక్కోలేని వాళ్ళకి నేను శారీస్ అయితే పంపించగలను. నా డ్రెస్సెస్ అన్నీ ఆల్రెడీ నేను డొనేట్ చేసేసాను కదండి, మీ అందరికీ తెలుసు. పిల్లల బట్టలు కూడా చాలా వరకు డొనేట్ చేశాను. కొంతమంది తెలిసిన వాళ్ళకు కూడా పిల్లల బట్టలు అన్నీ అయితే డొనేట్ చేసేసానండి. అందుకని ప్రెజెంట్ అయితే నా డ్రెస్సులు కానీ పిల్లల బట్టలు కానీ అయితే అవైలబుల్గా అయితే లేవండి. మళ్ళీ నేను యూస్ చేయని డ్రెస్సులు కానీ పిల్లలు యూస్ చేయని బట్టలు కానీ ఏవైనా ఉంటే నేను అప్పుడు వీడియో పెడతాను కదండి. ఆ వీడియో చూసినప్పుడు ఎవరికైనా నీడీ పీపుల్కి కావాలి అనుకుంటే కనుక అప్పుడు అడగచ్చండి. ఇప్పుడైతే మంచి శారీస్ కొనుక్కోలేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వీడియోస్ తీసి నాకు పంపిస్తే మంచి శారీస్ అయితే వాళ్ళకి నేను పంపించగలనండి. ఈ విషయం అయితే అందరూ గమనించండి. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే చాలామంది అమ్మాయిలు డ్రెస్సులు కావాలని అయితే నాకు మెసేజ్లు పెడుతూ ఉన్నారండి. ఇప్పుడు నా డ్రెస్సులు అయితే ఏవి లేవు, అందుకని నేను మీకు చెప్తున్నాను. ఓన్లీ శారీస్ మాత్రమే ఇప్పుడైతే ఇవ్వగలనండి. అలాగే కొంతమంది మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళు కూడా డ్రెస్సులు కావాలి, శారీస్ కావాలి అని అయితే అడుగుతూ ఉన్నారండి, మెసేజ్లు పెడుతూ ఉన్నారు. దయచేసి హ్యాపీ మామ్ టాక్స్ ఛానల్ అలాంటి వాళ్ళ కోసం అయితే కాదండి. గివ్ అవేలు పెట్టినప్పుడైతే ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు, తప్పు లేదు. కానీ డొనేటింగ్ అనేది కేవలం నీడీ పీపుల్కి మాత్రమేనండి. ఈసారి శారీస్ కావాలి అని అడిగే వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ ఇంటి వీడియో అయితే తీసి పంపించాలండి. ఎవరికి శారీ కావాలి వాళ్ళ వీడియో, అలాగే వాళ్ళ ఇంటి వీడియో కూడా తీసి పంపించిన వాళ్ళకి మాత్రమే శారీస్ అయితే పంపిస్తానండి. ఎందుకంటే మనము నీడీ పీపుల్కి బట్టలు కొనుక్కోలేని వాళ్ళకి బట్టలు ఇవ్వాలి అనుకుంటున్నప్పుడు ఆ బట్టలు మిస్యూజ్ అవ్వకూడదు కదండి. అందుకని డొనేటింగ్వి మాత్రం అలాంటి నీడీ పీపుల్కి మాత్రమేనండి. గివ్ అవేలు పెట్టినప్పుడు మీ ఇష్టం, ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు. ఈ విషయం అయితే అందరూ గుర్తుంచుకోండి.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. అలాగే ఈరోజే మీరు హ్యాపీ మామ్ టాక్స్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా హ్యాపీ మామ్ టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.